జై శ్రీకృష్ణ. ఆదిత్య ఆది ఛానల్కి స్వాగతం. ఈరోజు వీడియో అదే నీకు పేపర్ కటింగ్ పెట్టాను కదా మీకు ఇంతకు ముందు, క్లాత్ తో ఎలా కుట్టాలో చూపిస్తాను. చూడండి, 15 ఇంచీలు పొడవు, 10 ఇంచీలు అడ్డానికి అనమాట. కొలత 40 ఇంచీలు. ఇది 40 ఇంచీలు అంటే ఇది 42 ఇంచీల దాకా వస్తుంది. చుట్టుకొలత చూడండి 10 ఇంచీలే, 4 ఒక భాగం 10 ఇంచీలు. లెక్కకి 40 ఇంచీలు వస్తుంది. ఇంకొక 6 ఇంచ్ ఎక్స్ట్రా అంటే కుట్లలోకి పోతుంది అనమాట. 6 ఇంచ్ ఎక్స్ట్రా. ఇది 40-38 దాకా వేసుకోవచ్చు. దానివల్ల ఇంకొక ఇంచు ఎక్స్ట్రానే మిగులుతుంది లూస్. మీకు చూడండి, ఇది నెక్ 7 ఇంచీలు పెట్టుకోవాలి. 6.5 ఇంచు పెట్టామనుకోండి, ఇప్పుడు ఇది మనం కుట్టుకునే కొద్దికి 7 ఇంచీలకు వస్తుంది. 6.5 ఇంచు పెట్టుకోవాలి. ఇక్కడ వచ్చి 5 ఇంచీలు వస్తుంది. ఇక్కడ 2 ఇంచీలు షోల్డర్, 2 ఇంచీలు వచ్చి 3 ఇంచీలు నెక్కు భాగానికి అనమాట. ఇది కుట్టే కొద్దికి 3.5 ఇంచు వచ్చేస్తే బ్లౌజ్ 2.5 ఇంచు అట్లా పెట్టుకుంటాం బ్లౌజ్ కి. అయితే ఇది బాడీ కాబట్టి కొంచెం అవతలకే పెట్టుకోవాలండి. 3 ఇంచీలు కుట్టుకునే కొద్దికి 3.5 ఇంచు దాకా ఎడల్పు వచ్చేస్తుంది. ఇది షోల్డరు. ఇది 2 ఇంచీలు ఎత్తుకున్నాం కదా, ఇది కుట్టే కొద్దిగా 1.5 ఇంచు వచ్చేస్తుంది పట్టి. ఇప్పుడు ఇది సంఖ అనమాట. సంఖ వచ్చి 6 ఇంచీలు ఎత్తుకున్నాం అనుకోండి, మనం కుట్టే కొద్దిగా 6.5 ఇంచు వచ్చేస్తుంది. ఇప్పుడు సంఖ మీకు 18 ఇంచీలు వస్తుంది. 18 ఇంచీలు లూస్ ఉండాలి ఈ సైజు వాళ్ళకి. దీన్ని మామూలుగా ఉతారుగా ఇట్లా గీసేసుకోవచ్చు అంతే. ఇది మాత్రం 1 ఇంచు ఎత్తుకొని ఇట్లా గీసుకోవాలి. చూడండి ఇంతే. ఇక్కడ వచ్చి ఇది 15 ఇంచీలు పొడవు, 1 ఇంచు మర్చుకోవాల్సి వస్తుంది. 14 ఇంచీలు వస్తుంది. 1 ఇంచు అంటే ఇక్కడ ఒక చిట్కా వేసుకోవాలి, ఇక్కడ ఒక చిట్కా వేసుకోవాలి. దీన్ని మర్చేటప్పుడు 1 ఇంచు మడుస్తాము, 14 ఇంచులు పర్ఫెక్ట్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఇట్లా కట్ చేసుకోవాలి. ఇది 40 ఇంచీలు, 38 ఇంచీలు లూస్ ఉండే వాళ్ళకి పనికి వస్తుంది అనమాట. ఎక్కువ దీనికంటే ఒక 2 ఇంచీలు కిందకి ఎత్తుకోవాలి. ఎందుకదా ఎందుకంటే ఒక 2 ఇంచీలు కిందకి. హై నెక్ బ్లౌజ్ అయితే ముందు ఫ్రంట్ ఒకేలాగా ఎత్తుకోవచ్చు. ఇది ఒక్కొక్కసారి డౌన్ నెక్ వేసుకోవాలి అనుకుంటే కూడా పనికొచ్చేలాగా ఉంటుందని ఇట్లా చేస్తా. ఇది మామూలుగా ఎవరైనా కుట్టుకోవాలి అనుకున్నప్పుడు ఇలాంటి కొలతలు, ఆ బ్లౌజ్ కొలతలు ఎంత ఉంటుందో చూసుకొని కుట్టుకో. ఇదంటే 38-40 ఇంచీలు లూస్ ఉండేవాళ్ళకి సరిపోతుంది. నెక్ అంటారా, మీ ఇష్టం. ఎంత డౌన్ కావాలంటే డౌన్ పెట్టుకోవచ్చు, హై కావాలంటే హైట్ పెట్టుకోవచ్చు. ఇది అనమాట కటింగ్. ఇప్పుడు వెనకాల డాట్స్, ఇది 40 ఇంచీలు ఉంటుంది కదా, ఇది 10.5 ఉంది కదా, 10.5 అరించి ఇట్లా కుట్లు పోతుంది. 10 ఉంటుంది అనమాట. 4 పెట్టి ఇక్కడికి ఒక చిట్కా వేసుకోవాలి. ఇట్లా 1 ఇంచు మడుస్తాం కదా, మడిస్తే ఇక్కడి నుంచి 4 ఇంచీలు రావాలి. మడిచే దగ్గర నుంచి 4 ఇంచీలు పైకి రావాలి. చూడండి, ఇట్లా మడిచినప్పుడు ఇది 4 ఇంచీలే వస్తుంది. ఇక్కడ ఫ్రంట్ వచ్చి 1.5 ఇంచు ఎత్తుకోవాలి. ఫ్రంట్ కొంచెం ఎక్కువ ఎత్తుకోవాల్సి వస్తుంది. ఇట్లా క్రాస్ గా వేసాడంటే ఇట్లా క్రాస్ గా వేసి ఇట్లా పెట్టుకొని క్రాస్ గా ఇట్లా వేసేసుకున్నామంటే ఇది ఫ్రంట్ ఎత్తుకోవాలి. బ్యాక్ వచ్చి ఒక 3/4 ఇంచు ఎత్తుకుంటే సరిపోదు. 3/4 ఇంచు 6 ఇంచు ఎత్తుకుంటే సరి. ఇది బ్యాక్ చూపిస్తాను. బ్యాక్ ఇంత పోతుంది కదా, ఇక్కడి నుంచి 4 ఇంచీలు, 5 ఇంచీలు మొత్తం. అంటే 1 ఇంచు మడతలోకి పోతుంది. 4 ఇంచీలు పైకి ఇట్లా పైకి కుట్టుకోవాలి. 4 ఇంచీలు కుట్టుకోవాలి. క్రాస్ కొద్దిగానే. ఇది డాట్స్, ఇది బ్యాక్ డాట్స్, అది ఫ్రంట్ డాట్స్. ఇది నైటీల్లోకి బాగుంటుంది, బ్లౌజ్ లో కంటే కూడా నైటీల్లోకి బాగుంటుంది. ఇది ఉక్సు కాజా పట్టి కుట్టేది చూపిస్తాను. ఫస్ట్ మనము షోల్డర్ పార్ట్ కుట్టుకోవాలి. కుట్టడం మొదలు పెట్టేటప్పుడు ఫస్ట్ ఈ షోల్డర్ కుట్టేసేసుకోవాలి. వేసాను. ఇప్పుడు సైడ్ ఫస్ట్ మీరు ఎలా కుట్టారు, ఇక్కడ పేపర్ వచ్చి ఇట్లా మడిచి కుట్టారనమాట. మనం దీన్ని కుట్టు వేసుకోవాలి. చూడండి, ఫస్ట్ మీకు కష్టంగా ఉంటే ఇట్లా గోకండి. ఇట్లా వేసారంటే ఇట్లా మడత వస్తుంది. ఇప్పుడు దీన్ని ఇట్లా పట్టుకొని ఇట్లా మడిచి కుట్టుకోండి. చూసారా, ఇట్లా మడిచి కుట్టుకోండి. పేపర్ మనం ఒక మడతతోనే కుట్టాము, క్లాత్ కాబట్టి 2 మడతతో కుట్టాలి. చూడండి,
ఇట్లా మడుచుకుంటూ ఇట్లా లాగకూడదు, పై కుట్టు కొంచెం ఇట్లా లూజ్ వదులుకొని కుట్టాలి. ఫస్ట్ కుట్టేటప్పుడు కొంచెం హెచ్చు తక్కువగా వస్తుంది, టెన్షన్ పడకండి. కుట్టంగా అలవాటు అవుతుంది. చూడండి, ఇది ఇట్లా లాగకూడదు, ఇట్లా పెట్టి చూడండి అట్లా కుట్టాలి. చూడండి ఎట్లా వచ్చిందో, ఇట్లా వస్తుంది అనమాట. చూడండి, ఇది 2 పక్కలు కుట్టుకున్నాం కదా. ఇప్పుడు ఇది నెక్కు పక్క. చూడండి, మళ్ళీ ఇంకోసారి చూపిస్తాను. నేను ఇట్లా మడుచుకొని ఇట్లా గోరుతో ఇట్లా రఫ్ చేసుకోండి. అప్పుడు ఇప్పుడు ఒక మడతలాగా వస్తుంది, మీకు కుట్టడానికి ఈజీగా ఉంటుంది. అంతే, అట్లా పెట్టుకొని కుట్టు వేసుకోవాలి. ఇది నెక్కు పక్క. నన్ను కుట్టేటప్పుడు ఇది లాగొద్దండి, ఇది ఇట్లా లాగకుండా ఇట్లా ఇట్లా లూస్ వదులుకుంటూ కుట్టాలి. అప్పుడు రౌండ్గా బాగా వస్తుంది. లాగితే గోడలాగా వస్తుంది. ఇది కుట్టు ఇట్లా ఇట్లా వదులుకుంటూనే కుట్టండి. ఇట్లా కుట్టు పైది ఇట్లా పెట్టుకోండి. ఇది లాగితే ఏమవుతుందంటే క్రాస్గా వస్తుంది. ఇట్లా వదులుకొని ఈ నెక్కు తిరిగే దగ్గర కొంచెం కష్టంగా ఉంటుంది మీకు. కొద్దిగా ఇట్లా ఎత్తుకొని ఇట్లా మర్చుకోండి. ఈ నెక్కు ఈ క్రాసులు తిరిగే దగ్గర కాస్త కష్టంగా ఉంటుంది అనమాట. చూడండి, కొద్దిగా కొంచెం ఇబ్బందిగా ఉన్నా 1-2 సార్లు పోతే మళ్ళీ అలవాటు అయిపోతుంది, బాగా వస్తుంది. ఇది నెక్కు అనమాట, బ్యాక్ నెక్కు దగ్గర అనమాట. చూడండి, 6 ఇంచే కదా మనం వదులుకునింది, 6 ఇంచు చేసుకుంటే చాలు. ఇది కుట్లలో పోయేది ఏమి ఉండదు కాబట్టి 6 ఇంచు జాయిన్ చేసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ కుట్టేసుకున్నాం వీపు దగ్గర. వీపు చిట్కా వేసుకున్నాం కదా బ్యాక్ సైడ్, ఇక్కడే కరెక్ట్గా ఈ చిట్కాకి ఇట్లా రావాలి. చూడండి, ఇట్లా కుట్టుకోవాలి. ఇప్పుడు దాన్ని ముందుగా ఇది ఇట్లా మర్చుకోవాలి. మళ్ళీ ఇట్లా చేసుకోండి, ఈజీగా ఉంటుంది మీకు. చూడండి, ఇట్లా చేసుకోండి. ఇట్లా బ్యాక్ అంతా ఇట్లా అనుకొని ఈ చిట్కా దగ్గరికి పెట్టేసుకోండి. ఇట్లా రాకూడదు, కరెక్ట్గా ఇట్లా రావాలి. ఇట్లా కుట్టేసుకోవాలి. ఇట్లా వేసుకోవాలి. చిట్కా దగ్గర మడత వేసుకున్నప్పుడు బ్యాక్ సైడ్కి రాదు కదా, ముందు గీసి పెట్టుకున్నామంటే మిస్ అవ్వకుండా. ఇప్పుడు చిట్కా ఉంది కదా, ఇక్కడ మర్చుకోవాలి. మడిచి ఇక్కడికి చూడండి, ఇక్కడికే పెట్టుకోవాలి. ఇది బ్యాక్ అనమాట. ఇది 3/4 ఇంచు ఉంటుంది. ఫస్ట్ కుట్టేటప్పుడు ఒకసారి ఇట్లా కుట్టు వేస్తాం కదా, అలా ఇట్లా ఒకసారి వెనక్కి వచ్చి ముందుకు వెళ్తే ఆ కుట్టు చివర 2 సార్లు వేస్తాం కాబట్టి ఆ వేడదనమాట. లేదంటే కుట్టుకునేటప్పుడు ఈ చివరికి వచ్చే లోపల ఇట్లా వచ్చింది, అప్పుడు బ్యాక్ సైడ్ గోడ లేకుండా ఉంటుంది. వచ్చింది కదా, ఇట్లా పెట్టుకొని ఒక రఫ్ లాగా చేసుకోవాలి. ఒకసారి ముందుకు వచ్చి ఒకసారి ఇటు ముందుకు వచ్చి అలా ఒకసారి వెనక్కి ఇట్లా రావాలి. ముందుకు వచ్చి వెనక్కి పోవడం వల్ల మిషను ఇక్కడ కుట్టు 2 సార్లు వస్తుంది కదా, ఏడదనమాట. ఇది బ్యాక్. ఇప్పుడు ఫ్రంట్ వేసుకున్నాము. చూడండి, ఇప్పుడు ఫ్రంట్ వేసుకున్నాము. ఫస్ట్ మడిచి కుట్టుకోవాలి, తర్వాత వేసుకోవాలి. ఇది ఫ్రంట్ పీసు. ఇది మనకి తక్కువగా కావాలనుకుంటే ఇక్కడే కొంచెం ఎక్కువగా మర్చుకోవచ్చు.
ఇది ఇప్పుడు మామూలుగా చిట్కా ఇక్కడ ఎంత ఉంది, 1 ఇంచుకి ఉంది, 1 ఇంచుకి చిట్కా ఉంది కదా. ఇది 1 ఇంచుకే మడిచామంటే పట్టి ఇంత వస్తుంది. మనకి ఇంకా ఇది చిన్నదిగా అవ్వాలి అనుకుంటే ఇంకొంచెం ఎక్కువ మడుచుకుంటే సరిపోతుంది, అప్పుడు చిన్నదిగా అవుతుంది. కానీ ఇది ఇంత ఉంటేనే బాగుంటుంది. కావాలనుకున్న వాళ్ళు అట్ట కూడా పెట్టుకోవచ్చు. మీకు ఒక ఐడియాకి ఇస్తున్నాను. ఇట్లా వేసుకొని అలా ఇప్పుడు ఫ్రంట్ పీసు మర్చి కుట్టేసుకొని తర్వాత డాట్స్ పెడతాము. ఇది ఫ్రంట్ పీసు మర్చి కుట్టుకున్నాము. ఇప్పుడు డాట్స్ ఫ్రంట్ 1.5 ఇంచి ఎందుకు పెట్టుకుంటామంటే ఇది మనం క్రాస్ బెల్ట్ ఏమీ లేదు, సారుగా 1.5 పెట్టుకుంటే బాగుంటుంది. అంతే అన్నమాట. కావాలి అంటే ఇటు సైడ్ ఇంకో కుట్టు వేసుకోవచ్చు. ఇప్పుడు మనకి కష్టంగా ఉంటుంది కాబట్టి మీరు ఇట్లా మర్చి కుట్టుకోండి. ఇట్లా మర్చి ఇట్లా చేయండి, ఈజీగా ఉంటుంది కుట్టడానికి. ఇది చూడండి, ఇది ఇట్లా మర్చుకొని మళ్ళీ ఇట్లా రఫ్ చేయండి. లేదు అంటే మీకు వచ్చేసింది అనుకుంటే రఫ్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు దీన్ని ఇట్లా మర్చుకోవాలి. ఇట్లా మడిచి దీని మీద ఇట్లా పెట్టాలి. ఇది చూడండి ఇట్లా వస్తుంది. ఇట్లా కుట్టు వేసుకోవాలి. ముందే రఫ్ చేసుకున్నాం కదా, పర్ఫెక్ట్గా వస్తుంది. అట్లా పట్టుకుంటే చాలు. మనకు కూడా లాగితే ఫినిషింగ్ నీట్గా రాదు కాబట్టి లాగకుండా అట్లా పట్టుకొని కుట్టాలి. చూడండి ఇక్కడికి వచ్చేటప్పటికి చివరికి అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇట్లా వేసుకోవాలి. ఇది కాజల్ పట్టి అన్నమాట. కాజల్ పట్టి ఇట్లా పైకి కుట్టుకుంటాము. ఇంకో కుట్టు కూడా వేసుకోవాలి. ఇట్లా వస్తుంది కాజా పట్టి. ఇట్లా ఉంది కదా, ఇట్లా మర్చుకోవాలి. రెండుగా మర్చుకొనేసి ఇది పై భాగం. ఇదే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం, ఉక్స్ పట్టి కాజా పట్టి. ఇది గుర్తుగా ఒకసారి గుట్టేసుకుంటే 1-2 సార్లు ఇబ్బందిగానే, అంటే మనం మిస్ అవుతూనే ఉంటాము. చూడండి పైన పెట్టుకోవాలి, పై భాగంలో పెట్టుకొని ఇట్లా మడిచి వేసామంటే ఇంకా ఈజీగా ఉంటుంది. చూడండి ఇంతకుముందు మనము కుట్టేసిన తర్వాత మర్చుకున్నాం. ఇట్లా మడిచేసినారనుకోండి ఈజీగా మడత పడిపోతుంది. చూడండి లాస్ట్కి వచ్చిన తర్వాత ఇప్పుడు దీన్ని ఇట్లా తిప్పించుకొని వేసుకోవాలి. తిప్పించుకొని ముందు మనం మర్చేసాం కాబట్టి ఇంకా పైన మడచాల్సిన పని ఉండదు. ఇట్లా తిప్పుకొని మామూలుగా జాకెట్కి అనుకోండి దీనిపైన ఇంకో కుట్టు వేసుకుంటాం. జాకెట్కి అయితే ఇంకో కుట్టు వేసుకొని మడుస్తాము, దీనికి అవసరం లేదు. ఇట్లా మర్చుకోవాలి. మడిచి మీకు అర్థమైంది అనుకుంటాను. పై పీస్లో డబుల్ మడత వేసి పెట్టాలి. దీన్ని ఇట్లా మర్చుకొని లోపల పక్కకి కుట్టు వేసుకోవాలి. అంతే, ఎప్పుడు కుట్టు వేసుకోవాలి. అంతే, చాలా ఈజీ అండి కుట్టుకునేది. నేర్చుకునేదాకా కష్టంగానే ఉంటుంది, నేర్చేసుకున్నాక చాలా ఈజీ. 2-3 సార్లు కుట్టామంటే మనకు వచ్చేస్తుంది. ఇక్కడ వచ్చిన తర్వాత అలా ఇట్లా తిప్పుకొని అంతే. ఇది హుక్స్ పట్టి. ఇంతేనండి బాడీ కుట్టేది. ఇది ఇలాగే బాడీ పౌడర్కి పిల్లలకి బాడీ పౌడర్ కుడతాం కదా, అలాంటి దానికి కరెంట్ మెజర్మెంట్లు పెట్టుకొని ఇట్లా కుట్టుకోవాలి. కుట్టడం చూపించాను మీకు, అంతే అనమాట. హుక్స్ కాజా, ఇది కాజా, ఇది హుక్స్. ఇంట్లోనే ఒక్కొక్కసారి మిస్ అవుతూ ఉంటాము. లోపలికి మడిచేది హుక్స్ పట్టి, పైకి కుట్టేది కాజా పట్టి. చాలా ఈజీ అండి నేర్చుకునేది. ఇది నైటీలో వేసుకోవచ్చు, బ్లౌజ్కి వేసుకోవచ్చు. బ్లౌజ్ కన్నా నైటీకి బాగుంటుంది. పిల్లలు బాడీ పౌడర్లు కుట్టాలన్నా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వీడియోలో కలుస్తాను.
బాయ్.